అంటే మీరు కందుకూరు నియోజకవర్గంలో చూసుకుంటే వైసీపీ నుంచి మన బుర్ర మధుసూదన్ యాదవ్ గారు ఉన్నారు, అలాగే టీడీపీ నుంచి మన ఐఎన్ఆర్ గారు ఉన్నారు కదా. సో ఇద్దరులో ఎవరు ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నారు, ఎందుకని? అదే ఎందువల్లంటే ఇప్పుడు ఈయన నాగేశ్వరరావు 2 years నుంచి బాగా వర్క్ చేస్తున్నాడు. నియోజకవర్గం మొత్తం ప్రతి గడప తిరిగాడు. ప్రతి గడప తిరిగి అందరి యొక్క కష్ట సుఖాలన్నీ తెలుసుకున్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా సక్రమంగా పరిపాలన అందిస్తానని హామీ ఇచ్చాడు. కాబట్టి అది చేయగల సత్తా ఆయన దగ్గర ఉంది. లోకల్ గా ఉన్నాడు ఆయన. ఈయన లోకల్ నాన్ లోకల్ అతను వచ్చినా కూడా అతను చేయలేడు. అతను కనిగిరిలో ఇబ్బందులకు గురే, కనిగిరిలో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాడు. మెయిన్ గా యాదవులను కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. అక్కడ గెలవడని ఉద్దేశంతో అధిష్టానం ఇక్కడికి పంపించింది. ఇంకా అలాంటప్పుడు ఆయన ఇక్కడ ఏం చేయగలన్నా ఈ నియోజకవర్గానికి చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే అతను నాన్ లోకల్, ఇతను లోకల్ వ్యక్తి, ఇతను చేయగలడు. ఎలాంటి మెజార్టీ రాబోతుంది ఐఎన్ఆర్ గారు? ఐఎన్ఆర్ కి దాదాపు ఒక 10-20 ఏళ్ళ దాకా మెజార్టీ రావచ్చు. ఈసారి కందుకూరు అయితే టీడీపీ అంటారు. ఆ టీడీపీ గెలుస్తుంది. మామూలుగా క్యాన్వాస్ లో ప్రతి గడప దీవిస్తుంది. ప్రతి గడప ప్రతి మనిషి బొట్టు పెట్టి దీవిస్తుంది. కారణం ఏంది? ప్రజలు పడ్డ ఇబ్బందులు తట్టుకోలేక